బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతం వీడారు. వల్లభనేని వంశీ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి ఆయన ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. రిజల్ట్స్ ఫలితాలు వస్తున్న రోజు ఆయన వెళ్ళిపోయారు ఇంటి నుంచి. ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. కానీ ఇప్పటి వరకు కూడా వల్లభనేని వంశీ ఎక్కడ కూడా బయటకు రాలేదు. అయితే ఆయన హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి ఆయన బెయిల్ పిటిషన్స్ అడ్వకేట్స్తో మూవ్ చేయించారు. ఈరోజు ఆయన అజ్ఞాతాన్ని వీడారు. క్యాంపు కార్యాలయంలో జగన్ను కలిశారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా ఆ దృశ్యాల్లో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇవి తాజా దృశ్యాలు. వల్లభనేని వంశీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఈరోజు అజ్ఞాతాన్ని వీడి తాజా రాజకీయ పరిణామాలపై జగన్తో చర్చించారు. వంశీ, నాని కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు ఇద్దరు నేతలు. అటు వల్లభనేని వంశీ, ఇటు కొడాలి నాని ఇద్దరు కూడా చాలా సైలెంట్ అయిపోయారు. వంశీ అమెరికా పారిపోయాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిన్నటి వరకు కూడా వంశీ అమెరికా పారిపోయాడు అంటూ ప్రచారం జరిగింది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీపై ఇప్పటికే కేసు ఉంది. ఫిబ్రవరి 20, 2023న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో వల్లభనేని వంశీ అక్యూజ్డ్గా ఉన్నారు. వల్లభనేని వంశీని ఆ కేసులో ఏ క్షణమైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. వైసీపీ అధినేత జగన్ను కలిశారు. ఏం చేయాలి, భవిష్యత్ రాజకీయాలపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయం గురించి జగన్తో మాట్లాడారు. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, వల్లభనేని వంశీ ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు అజ్ఞాతం వీడడానికి కారణం ఏంటి? జగన్ను కలిసి ఏ విషయాలపై మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే దాదాపు 2 నెలల తర్వాత వల్లభనేని వంశీ, కొడాలి నాని విజయవాడలో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనబడ్డారని చెప్పాలి. ముఖ్యంగా వల్లభనేని వంశీ దాదాపు అంటే ఎన్నికల రోజు కౌంటింగ్ జరుగుతున్న రోజు మచిలీపట్నంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద మధ్యలోనే 10 గంటల ప్రాంతంలోనే కొడాలి నాని, వల్లభనేని ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ఒక 10-15 రోజుల తర్వాత విజయవాడలో యార్లగడ్డ వెంకట్రావు అనుచరుల మధ్య జరిగిన దాడి ఘటన సందర్భంగా ఆయన విజయవాడలోని తన అపార్ట్మెంట్లో ఉన్నారు. ఆ తర్వాత దాడి ఘటన తర్వాత వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే సమాచారం కనీసం ఆ నియోజకవర్గ నేతలకి, ఆ కార్యకర్తలకి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వల్లభనేని వంశీ హైదరాబాద్ వెళ్ళిపోయారు, హైదరాబాద్లో ఉంటున్నారు. కొంతమంది అమెరికా వెళ్ళిపోయారని కొంతమంది మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ ఈరోజు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో దర్శనమిచ్చారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల సమావేశానికి సంబంధించినటువంటి సమావేశానికి ఈరోజు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళంతా కూడా హాజరయ్యారు. అయితే వల్లభనేని వంశీ మీద 2 కేసులు ఉన్నాయి. ముఖ్యంగా గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుతో పాటు అదే కార్యాలయంలో ఒక వ్యక్తి SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టాయి. 2 కేసులు ప్రస్తుతం వల్లభనేని వంశీ మీద ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో A71గా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్కి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు అక్టోబర్ వరకు ఆయన మీద చర్యలు తీసుకోవద్దంటూ ఒక వెసులుబాటు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వల్లభనేని వంశీ బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ మధ్య వల్లభనేని వంశీని అరెస్టు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగినప్పటికీ హైకోర్టు ఎలాంటి చర్యలు వద్దని చెప్పడంతో ప్రస్తుతం పోలీసులు ఆయన్ని అదుపులో తీసుకోలేదు. మరోవైపు ప్రస్తుతం ఈ విజయవాడకు సంబంధించిన ఈ కృష్ణా జిల్లాకు సంబంధించిన అంశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కృష్ణా జిల్లా నేతలతో జగన్ భేటీ అయ్యారు, దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికలు మొన్న జరిగిన ఎన్నికల్లో విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవలేదు. దానికి సంబంధించిన అంశంలో రివ్యూ చేసినట్టు తెలుస్తుంది. రాబోయే ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం కావాల అంశాల మీద కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా లోకేష్ రెడ్ బుక్లో 2 పేర్లు ఉన్నాయి. ఇద్దరు అంశంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు నుంచి జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ మీద చర్యలు ఉంటాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో కేసులు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం మీద కూడా జగన్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వల్లభనేని వంశీ
కొడాలి నాని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయినట్లు సమాచారం. వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళలేదని తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కోర్టు నుంచి బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ పొలిటికల్ సర్కిల్లో వల్లభనేని వంశీ కొడాలి నాని మళ్ళీ ఇన్ని రోజులకి దర్శనం ఇవ్వడం పట్ల చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున వ్యక్తిగత విమర్శలు చేసి ఛాలెంజ్లు చేసినటువంటి ఈ ఇద్దరు నేతలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడికి పారిపోయారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇద్దరు నేతలు దర్శనం ఇవ్వడంతో మళ్ళీ ఏపీకి ఇద్దరు నేతలు వచ్చారని మాట్లాడుకున్నారు. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళు నియోజకవర్గానికి వెళ్ళలేదు, తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా కోర్టులోని కేసులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఒక వచ్చిన తర్వాత మాత్రం వీళ్ళు వచ్చే ఇకపై వైసీపీ చేసే పోరాటాల్లో పాల్గొనే అవకాశం ఉందా వల్లభనేని వంశీ కొడాలి నాని? ఎందుకంటే జగన్ కూడా రేపు తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నారు. అన్ని ఆలయాల దగ్గర కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆలయాల విషయంలోనూ. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశానికి దానికి ఏదైనా ప్రాధాన్యత ఉందా? అంటే ఈ ప్రాధాన్యత అంటే కృష్ణా జిల్లా సంబంధించిన నేతల సమావేశం జరిగిన సందర్భంగానే 28వ తారీఖున అంటే ఎల్లుండు శనివారం పూర్తిగా దేవాలయాల వద్ద అన్ని నియోజకవర్గాల దేవాలయాల వద్ద పూజలు చేయాలి. ఆ పూజల్లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన నేతలందరూ వైసీపీ నేతలు పాల్గొనాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. అయితే ఇప్పుడు గన్నవరంలో వల్లభనేని వంశీ గుడివాడలో కొడాలి నాని పాల్గొంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు అప్పటి వరకు జరిగినటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆ రెండు నియోజకవర్గాల్లో కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ గారు పాల్గొనలేదు. కాబట్టి 28న పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరు నేతలు పాల్గొంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఎలాంటి సమాచారం అయితే నియోజకవర్గ నేతలకైతే వాళ్ళు ఇవ్వలేదు. ప్రస్తుతానికి వాళ్ళు హైదరాబాద్కి తిరిగి పయనమైనట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఒకవేళ ఇక్కడే ఉంటే కనుక శనివారం జరిగే ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ వల్లభనేని వంశీ కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాల్సిందనే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి వాళ్ళు తెర మీదకి రావడం కనబడడంతో ఇప్పుడు మరోసారి వాళ్ళ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ మొదలైందని చెప్పాలి. రోహిత్ అంటే ఏమీ మాట్లాడలేదా మీడియాతో? ఇద్దరు నేతలు ఏమీ మాట్లాడుకుంటానే వెళ్ళిపోయారా జగన్తో భేటీ తర్వాత? అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చినటువంటి దేవాలయాల వద్ద పూజల కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కేవలం పేరు నాని మాత్రమే మాట్లాడారు. పేరు నాని కొడాలి నాని అదేవిధంగా వల్లభనేని వంశీ ముగ్గురు ప్రెస్ మీట్కి అటెండ్ అయినప్పటికీ కేవలం పేరు నాని మాత్రమే దీనికి సంబంధించిన వివరాలు చెప్పారు. ప్రస్తుతానికి వాళ్ళెవరు కూడా వల్లభనేని వంశీ కొడాలి నాని ఇద్దరు కూడా మీడియాతో అయితే మాట్లాడలేదు. గత 3-4 ఎన్నిక రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళిద్దరు మీడియాతో మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ప్రస్తుతానికి చాలా సైలెంట్గానే ఉన్నారని చెప్పాలి. రోహిత్ రైట్ రాజేష్, వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత అజ్ఞాతం వీడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎక్కడ కూడా వల్లభనేని వంశీ ఎక్కడ కూడా కనిపించలేదు, ఇద్దరు కనిపించలేదు. ఈరోజు వల్లభనేని వంశీ ముఖ్యమంత్రిని కలిశారు. పేరుని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా మనకి ముఖ్యమంత్రిని కలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు.